హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఈజీగా సింపుల్గా మనకి ఈవినింగ్ స్నాక్ అయితే పొటాటో లాలీపాప్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడైతే పొటాటోస్ నేనైతే ఒక 3 తీసుకున్నాను. ఇవన్నీ కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. గడ్డలు ఏం లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇదంతా కూడా స్మాష్ చేసుకొని ఇందులో కొన్ని ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, నా దగ్గర క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్ కూడా తురిమి వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు, టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఇదంతా ఇవన్నీ కూడా వేసుకొని ఫ్లేవర్ అంతా కూడా ఆలుగడ్డకి పట్టే విధంగా అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇదంతా కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే ఒక 4-5 బ్రెడ్ పీస్లు అయితే తీసుకొని మనమైతే బ్రెడ్ క్రమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ బ్రెడ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల మైదా పిండి ఒక బౌల్లోకి తీసుకొని అందులో వాటర్ పోసుకుంటూ ఒక థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. మరీ పేస్ట్ లాగా అవసరం లేదు, కొంచెం జారుడుగా ఉంటే సరిపోతుంది. అలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, అవైతే చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలన్నీ కూడా. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. నేనైతే ఈ సైజులో చేసుకొని అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. చూసారా, నేను అన్నీ కూడా ఇలా బాల్స్ లాగా చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, మైదా పిండితో కలిపింది, ఇవైతే ఒక్కొక్కటి అందులో వేస్తూ మనం బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా అందులో వేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. చూసారా, ఇలా బ్రెడ్లో ఫస్ట్ మైదాలో డిప్ చేసి తర్వాత బ్రెడ్లో పెట్టేసి ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి అయితే అన్నీ కూడా వేసుకోవాలి. చూసారా, నేనైతే పట్టే విధంగా వేసుకొని ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు కూడా వేసిన వెంటనే కడపకూడదు. మనం వేసిన 2 నిమిషాలకైతే కదపాలన్నమాట, లేకుంటే విచ్చుకపోతాయి. ఇవన్నీ కూడా మంచి అటు ఇటు కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. మన పొటాటో లాలీపాప్స్ అయితే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ అండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ అయితే 10 నిమిషాల్లో చేసి పెట్టచ్చు. చూసారా, ఎంత బాగున్నాయో. నచ్చితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే పోహా కట్లెట్స్ అయితే ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కప్పు అటుకులు తీసుకొని ఇలా ఒక 10 నిమిషాల ముందే కొంచెం వాటర్ జల్లి నానబెట్టుకోవాలి. ఇలా మనకు కలిపితే మెత్తగా కావాలన్నమాట. ఒక వాటర్ చల్లుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకొని మళ్ళీ కొంచెం వాటర్ చల్లుకొని ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఒక 2 ఆలుగడ్డలు అయితే తీసుకొని మెత్తగా ఉడికించుకొని ఇదంతా కూడా స్మాష్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. అది కూడా ఈ అటుకులలో వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఇంకా ధనియా పౌడర్, చాట్ మసాలా, గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, అలాగే కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం లెమన్ కూడా పిండుకోండి. ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకుంటే సరిపోతుంది, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా వేసేసి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేలా కలుపుకొని మనకు కట్లెట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకొని ఇలా కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారా, ఇలా అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవడమే. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం వేసిన వెంటనే కదపకూడదు. వేసిన 2 నిమిషాలకైతే ఇలా కలిపి మనం కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా కలర్ వచ్చేంత వరకు అన్నీ కూడా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, నచ్చితే ట్రై చేయండి. చూసారా, మిగతావన్నీ కూడా ఇలానే వేసుకొని అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఈవినింగ్ అయితే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది ఈ స్నాక్ అయితే. చూసారా, అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని టమాటా కచప్తో తింటే మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి.
నెక్స్ట్ స్నాక్స్ వచ్చేసి అయితే మనకు అటుకుల స్నాక్ అన్నమాట. మనం ముందుగా అటుకుల కోసం అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా దొడ్డ అటుకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా అటుకులు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో కొంచెం పల్లీలు కూడా వేసుకొని పల్లీలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా వేయించినవన్నీ అటుకులు అలాగే పల్లీలు వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కారం, అలాగే చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం పసుపు, అలాగే కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ మీకు నచ్చితే మీ దగ్గర ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు. కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే ఇంకా సన్న పూస ఉంటుంది కదా, అది కూడా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇంకా ఒక లెమన్, ఇవన్నీ కూడా కలుపుకొని ఇవన్నీ కలిసేలాగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. కొంచెం గట్టిగానే క్రష్ చేస్తూ కలుపుకోవడమే, చాలా సింపుల్ ఈ స్నాక్ కూడా. చూసారా, ఇలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే, చాలా సింపుల్ అండి. నచ్చితే ట్రై చేయండి. చూసారా, చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఛానల్లో చాలా సింపుల్గా పిల్లలు స్నాక్స్ అడిగితే ఇలా చేసి పెట్టండి. చాలా సింపుల్గా ఉంటుంది, అలాగే 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక 2 కప్పుల మైదా పిండి తీసుకొని అందులో కొంచెం వాము, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేలా కలుపుకొని వాటర్ యాడ్ చేస్తూ చపాతీ ముద్దలాగా అయితే కలిపి ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే ఇలా ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం కొత్తిమీర, కావాలంటే లెమన్ కూడా పిండుకోవచ్చు. నేనైతే పిండలేదు. ఇదంతా కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏదో పిండి తీసుకొని ఇదంతా కూడా చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా అంతా కూడా మరీ పలచగా అవసరం లేదు, మరీ మందం అవసరం లేదు, మీడియం ఉంటే సరిపోతుందన్నమాట. ఇలా చపాతీలాగా ఒత్తుకొని మధ్యలో అయితే ఒక బౌల్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఇంకా మనకు కట్ చేసుకుంటే నీట్గా రావడానికి నేనైతే ఇలా ఒక చిన్నగా బౌల్ పెట్టేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, అదంతా కూడా చుట్టూ చపాతి అంతా కూడా వచ్చే విధంగా అయితే పెడుతున్నాను. మీకు చెయ్యి కంటినట్టయితే కొంచెం చెయ్యికి ఆయిల్ రాసుకొని ఇలా ఆలు స్టఫింగ్ అంతా కూడా ఈ చపాతి మొత్తం వచ్చేలాగా అయితే పెట్టుకోండి. చూసారా, ఇలా అంతా కూడా పెట్టిన తర్వాత బౌల్ తీసేసి ఇలా మీకు కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకొని ఇవన్నీ రోల్ చేసుకోవాలన్నమాట. పిల్లలు కూడా చూడడానికి బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. చూసారా, నేనైతే ఇక్కడ ఎలా రోల్ చేస్తున్నానో అలా రోల్ చేసి అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారా, అన్నీ కూడా ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మీకు కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఈవినింగ్ అయితే 10 మినిట్స్లో చేయొచ్చు అన్నమాట. పిల్లలు అడిగిన వెంటనే ఒక 10 నిమిషాల్లో చేయొచ్చు. ఈ స్నాక్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఇవైతే మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూసారా, ఇలా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూసారా, మనకు పిల్లలు అడగగానే చేసి పెట్టి 10 మినిట్స్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేయండి. చాలా సింపుల్గా, హెల్తీగా అండ్ టేస్టీగా ఇలా చేసుకోండి. చాలా బాగుంటుంది స్నాక్ అయితే. మనకు నానబెట్టిన పెసర్లతో చేస్తామన్నమాట. ఈ స్నాక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, పిల్లలకైతే చాలా హెల్తీ స్నాక్ అనమాట. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 3-4 అవర్స్ నేను ఇలా పెసర్లు అయితే నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని, నేను క్లిప్ మిస్ అయింది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నది ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులో ఒక 3-4 టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకోండి, ఉప్మా రవ్వ. ఇలా వేసుకొని ఇందులో కొంచెం ధనియా పౌడర్, అలాగే గరం మసాలా, కొంచెం సాల్ట్, అలాగే కారం, మీరు కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి. అంటే మనకు కొంచెం గట్టిగా ఉండేలాగా ఉండాలి పిండి అనేది. అలా కొంచెం యాడ్ చేస్తూ ఒక పిండి ముద్దలాగా, సేమ్ చపాతీ ముద్దలాగా వచ్చేంతవరకు అయితే కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10-15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. చూసారా, 10-15 మినిట్స్ అలా పక్క పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో నుంచి ఒక చిన్న ముద్ద తీసుకొని మనం పొడిపిండి చల్లుకుంటూ చపాతీలాగా అయితే తాల్చుకోవాలన్నమాట. చూసారా, మరీ పల్చగా అవసరం లేదు, కొంచెం మందంగా ఇలా మొత్తం చపాతీలాగా తాల్చుకున్న తర్వాత దీన్ని అయితే ఇలా రోల్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకొని మనమైతే చిన్నగానైతే కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఒత్తుకోవాలన్నమాట.
చూసారా ఇలా ఒత్తుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. చూసారా అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో ఇవన్నీ కూడా కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అన్నీ కూడా తీసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా హెల్దీ ఉంటుంది పిల్లలకి, చాలా సింపుల్గా అయిపోతుంది. నచ్చితే ట్రై చేయండి.